మీరు ఎవరి కోసం వెళ్ళారు మూవీకి? ముగ్గురు కోసం. ఓకే, మంచు మనోజ్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? డైలాగ్స్, యాక్టింగ్, చాలా బాగున్నాయి డైలాగ్స్ కూడా. సాంగ్స్ కూడా. ముగ్గురులో బాగా ఎవరు డామినేట్ చేశారు అనిపించింది యాక్టింగ్? మంచి మనోజ్ అయితే చాలా బాగుంది. సాంగ్స్, ఫైట్స్ అన్ని బాగున్నాయి. హీరోయిన్ గురించి చెప్తారు. హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ పర్లేదండి. స్టోరీ ఎలా ఉంది? ఏం చెప్తారు? స్టోరీ బాగుందండి. ఎవరు ఇష్టపోయినా సెకండ్ హాఫ్ బాగుందండి సినిమా. ఫైట్స్ అవి బాగున్నాయి. ఫైట్స్ అవి బాగున్నాయి. రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు రేటింగ్? ఎందుకు రేటింగ్ ఎంత ఇస్తారు? 7 ఇస్తాం. కలేజా మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తారు బ్రో, ఇది కూడా చూస్తారు. ఏముంది బ్రో మహేష్ బాబు సినిమా ఏం ఆగిపోదు, ఈ సినిమా ఆగిపోదు. ఫ్యాన్స్ రెండు సినిమాలు ఎంజాయ్ చేస్తారు. నేను కలేజాకి వెళ్తాను. కామెడీ అన్ని జాతీయం చూసి పుష్పని కాపీ కొట్టి అంటున్నారు, ఏమంటారు? పుష్పని, కాంతారాని ఇలా కంపేర్ చేసుకుంటూ పోకూడదు. కాపీ అయితే కొట్టలేదు, ఎక్కువ లెంత్ కూడా పెట్టలేదు. షార్ట్ లెంత్లో ఎలా తీయాలో అలా తీసాడు. బెల్లంపండి శ్రీనివాస్ మాత్రం కొత్తగా యాక్ట్ చేశాడు మూవీలో. ఎప్పుడు కొంచెం కామెడీగా ఉంటాడు, చాలా సీరియస్గా యాక్ట్ చేశాడు. డామినేషన్ ఎవరు బాగా చేశారు? ముగ్గురులో డామినేషన్ అంటే బాహుబలిలో ప్రభాస్కి ఇచ్చే రేంజ్ ఏమో నారా రోహిత్కి ఇచ్చారు. మంచు మనోజ్కి మాత్రం హీరో కమ్ విలన్, మరి రెండు మనోడే సాగు కొట్టాడు. మధ్యలో నలిగిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్, ఇద్దరికి సపోర్ట్ చేయలేక. సాంగ్స్, హనుమాన్ జంక్షన్ బాగానే గుర్చేశారు. హీరో విలన్లు అయిపోయి లాస్ట్కి మళ్ళీ సెంటిమెంట్ వర్కౌట్ అయిపోయి ఒకరినొకరు మళ్ళీ అనవసరంగా ఇలా చేశారని ఫీల్ అవుతారు కదా. కొంచెం కంపేర్ చేయకుండా ఏ మూవీ తీయలేరు, కానీ ముగ్గురికి మంచిగా ఇచ్చాడు.